కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు, తరతరాలకు తరగని వెలుగవుతారు, ఇలవేలుపులవుతారు అన్నాడు ఓ సినీ కవి. ఆ కవి చెప్పిన మాటలను అక్షరాల నిజం చేశారు. కృషి పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ ఉండదని రుజువు చేశారు పాలమూరు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు. అదేంటో మనము చూద్దాం. మహబూబ్ నగర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ విద్యార్థులు చదువులోనూ ప్రతిభను కనబర్చి అందరి మన్ననలు పొందుతున్నారు. తమ పాకెట్ మనీ ఖర్చు చేసి కాలుష్య రహిత ఎలక్ట్రిక్ గో కార్ట్ ను రూపొందించారు. కొందరు ఆటోమొబైల్ ఇంజనీరింగ్ విద్యార్థులు. ఈ వినూత్న ప్రయోగం అందరినీ ఆకట్టుకోవడమే కాకుండా పలువురి ప్రశంసలు పొందుతోంది. నేటి కాలంలో అందరికీ వాహనం తప్పనిసరిగా మారిన నేపథ్యంలో పెరిగిపోతోన్న వాహనాలతో కాలుష్యాన్ని అరికట్టాలనే దృష్టి పెట్టారు. ఆటోమొబైల్ ఇంజనీరింగ్ విభాగం సెమిస్టర్ 5 లో మీరు ఏం నేర్చుకున్నారు అనే అంశం కింద కళాశాలకు చెందిన కొందరు విద్యార్థులు ఎలక్ట్రిక్ గో కార్ట్ ప్రాజెక్ట్ రూపొందించారు. ఇందుకు సీనియర్ అధ్యాపకుడు గైడ్ కార్తిక్ కుమార్ నేతృత్వంలో కసరత్తు చేసి అందులో విజయం సాధించారు. రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన సృజన టెక్ ఫెస్ట్ 2024 ఎంపికైన ఈ గో కార్ట్ కారును అత్యంత చౌకగా విద్యార్థులు తమ పాకెట్ మనీని వెచ్చించి మరీ తయారు చేయడంతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ ప్రాజెక్టు తయారు చేసినాము. ఇది ఆలోచన అంటే మనకు ఫస్ట్ ఇయర్లో ఒకటి టార్క్ ఫెస్ట్ అనేది ఉండేది. ఆ ఫెస్ట్లో మనం పోతే అక్కడ ఎంబీఎస్ఆర్ కాలేజ్ నుంచి మనకు ఆడ చేసినవి ఫామ్లో అవన్నీ చూసి ఎస్ఐ ఇంజిన్స్ ద్వారా నడిపించే వల్ల మనకు ఒక ఆలోచన అయింది. మనం కూడా ఒక కార్ని చేయాలి, దాన్ని చేయాలని ఈ ఫైనల్ ఇయర్ వచ్చినాక ఆ 2 ఏళ్ళు చదివిన మొత్తానికి ఈ ఫైనల్ ఇయర్లో మన ప్రాజెక్ట్ రూపంలో మేము ఈ గో కార్ట్ని చేసాము. ఈ ప్రాజెక్ట్ చేయడానికి కారణం ఈ కాలంలో మొత్తం ఎక్కువ పొల్యూషన్ అవుతుంది, ఫ్యూల్ కూడా ఎగ్జాస్ట్ అయిపోతుంది. అందుకే మేము ఎలక్ట్రిక్ అని తీసుకొచ్చాము. మనకు గో కార్ట్ అంటే ఒక ఓపెన్ కార్, చిన్న ఓపెన్ కారు. గో కార్టింగ్ అంటే రేసింగ్లో వాడతాం. చిన్న ఓపెన్ కార్ గో కార్టింగ్ రేసింగ్లో వాడతాము. అవి ఇప్పుడు 2 స్ట్రోక్ పెట్రోల్ ఇంజన్తో తయారు చేయబడి ఉన్నవి. అవి చాలా పొల్యూషన్ అవుతున్నాయి, ఫ్యూల్ మొత్తం ఎగ్జాస్ట్ అయిపోతుంది. కాబట్టి మేము ఎలక్ట్రిక్ అనే పేరుతో కొత్తగా కనిపెట్టి బ్యాటరీ, మోటార్, కంట్రోలర్ యూజ్ చేసి దానికి అడిషనల్ ఫీచర్స్ సోలార్ పెనల్ ఇంకా డైనమో పెట్టి రన్నింగ్లో ఛార్జ్ చేయడానికి యూజ్ చేస్తున్నాం. దీంతో మనకు తక్కువ ఖర్చు ఉంటుంది, పొల్యూషన్ ఉండదు. ఈ ఎలక్ట్రిక్ గో కార్ట్ తయారీకి అతి చౌకగా లభించే లిథియం ఇయాన్ బ్యాటరీ, 24V 10Ah కంట్రోలర్, 24V 10Ah DC గేర్ మోటార్, సోలార్ ప్యానల్, ఆల్టర్నేటర్ ను ఉపయోగించారు. ఇక లిథియం అయాన్ బ్యాటరీకి పూర్తి ఛార్జింగ్ చేయడానికి 3 గంటల సమయం పడుతోంది. గంటకు 15 నుంచి 20 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. 100 కిలోల బరువును అలవోకగా లాగుతుంది. పూర్తి ఛార్జింగ్ తో దాదాపు 25 కిలోమీటర్ల దూరం వెళ్లొచ్చు. బ్యాటరీ వాడకంలో లేకపోయినా అది డిశ్చార్జ్ కాదని విద్యార్థులు అంటున్నారు. చక్రాలకు అమర్చినటువంటి ఆల్టర్నేటర్ పరికరాలతో వాహనం నడుస్తుండగానే బ్యాటరీ రీఛార్జ్ కూడా అవుతుంది. ఇలా మరో 5 కిలోమీటర్లు అదనంగా తిరగొచ్చు. మరో 3 కిలోమీటర్లు అదనంగా తిరిగేలా చిన్నపాటి సోలార్ పలకలు కూడా అమర్చారు. అంటే ఈ వాహనంలో 30 నుంచి 32 కిలోమీటర్ల దూరం ప్రయాణించే అవకాశం ఉంటుందని తయారు చేసిన విద్యార్థులు అంటున్నారు. మాకు ఎంత ఎస్టిమేషన్ అయినా వాళ్ళని ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. మాకు ఫైనాన్స్ సపోర్ట్ కూడా చేసిన వాళ్ళు అంతా ఇప్పుడు చెప్తారు సార్. మాకు అప్రాక్సిమేట్లీ మెటీరియల్ కాస్ట్ 35,000 వచ్చింది సార్. 35,000 మెటీరియల్ కాస్ట్ వచ్చింది సార్. జస్ట్ మోటార్, బ్యాటరీ దాంతోనే రన్ చేసినాం సార్. సోలార్ ఆల్టర్నేటర్ అనేది చేయలేదు. ముందు అప్గ్రేడ్ చేసుకుంటూ మేము వాళ్ళు వేసినాం సార్. కొన్ని ఫెయిల్యూర్స్ వల్ల వచ్చినాయి. మా గైడ్ కార్తిక్ సార్ కొంచెం సపోర్ట్ చేసింది సార్ ఫైనాన్షియల్గా. మేము డిస్టిక్ లెవెల్లో కోస్గిలో ఫస్ట్ ప్రైజ్ మాదే ఎలక్ట్రిక్ గో కార్ట్. ఇప్పుడు మేము దీన్ని ఇంకా అన్ని కార్ల కన్నా మంచిగా చేసి సోలార్ ద్వారా ఛార్జ్ అయ్యే సిస్టమ్ పెట్టాము. ఇంకా ఎలక్ట్రిక్ కార్స్లలో ఛార్జింగ్ సోలార్ ప్యానల్స్ ద్వారా ఏ కార్స్ రాలేవు, కానీ దీంట్లో సోలార్ ప్యానల్ ద్వారా ఛార్జ్ చేసేటివి ఉన్నాయి. ఇంకా సేఫ్టీ పరంగా కూడా ఉంది, ఫైర్ ఎక్స్టింగ్విషర్ కూడా ఉంది. ఒకవేళ సడన్గా ఏమైనా అయినా మనకు ఫైర్ ఎక్స్టింగ్విషర్ కూడా దీనికి సపోర్ట్ ఉంది. మెడికల్ ఫైనల్ ఇయర్లో ఏదో ఒక ప్రాజెక్ట్ చేయాలని హెచ్ఓడి సార్ ఇంకా కార్తిక్ సార్ వాళ్ళు గైడెన్స్ ఇచ్చిండే. అప్పటి నుంచి ఈ ప్రాజెక్ట్ గురించి ఆలోచించిండే, దీని గురించి ఫ్రెండ్స్ తోటి టీమ్ తోటి అందరం. తర్వాత ఈ ప్రాజెక్ట్ డిజైన్ చేసినాక డిస్టిక్ లెవెల్లో ఫస్ట్ వచ్చిండే సార్ మాది. తర్వాత డిస్టిక్ లెవెల్లో ఫస్ట్ వచ్చినాక స్టేట్ లెవెల్కి తీసుకుపోవడానికి ఇంకొంచెం మాడిఫికేషన్ చేస్తే సెలెక్ట్ అవుతుందేమో అని ఈ సోలార్ ప్యానల్, ఇంకా ఆల్టర్నేటర్, ఇంకా ఎక్స్ట్రా కొన్ని ఫైర్ ఎక్స్టింగ్విషర్, ఇంకా ఫస్ట్ ఎయిడ్ కిట్స్, ఇంకా సేఫ్టీ ఫీచర్స్ కొన్ని యాడ్ చేసినాం సార్ మేము. పూర్తి స్థాయి బ్యాటరీ ఛార్జింగ్ చేస్తే 1 యూనిట్ కరెంటు సమకూరుతుంది. బ్యాటరీ ఛార్జింగ్ కు 4 రూపాయలు ఖర్చు అవుతుంది. అంటే 4 రూపాయలకే 30 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు అన్నమాట. ఈ కారు తయారీకి 35,000 రూపాయలు మాత్రమే ఖర్చయింది. మరింత ఖర్చు చేస్తే ఎక్కువ సామర్థ్యంతో పెద్ద గో కార్ట్ తయారు చేయొచ్చు అంటున్నారు గైడ్ కార్తిక్ కుమార్. ఎలక్ట్రిక్ గో కార్ట్
ఇది మారుతున్న కాలుష్యానికి పర్యావరణ రహితంగా అంటే దాన్ని ఎంకరేజ్ చేసే విధంగా పర్యావరణానికి ఎట్లాంటి హాని జరగకుండా ఉండడానికి కోసం పిల్లలు లెడ్ యాసిడ్ బ్యాటరీ కాకుండా లిథియం అయాన్ బ్యాటరీ తోటి ఒక ఎలక్ట్రిక్ గోకార్ట్ తయారు చేశారు. ఇది చాలా తక్కువ కాస్ట్లోనే చేయడం జరిగింది. మొత్తం టెక్నికల్ ఆస్పెక్ట్స్లోనే ఈ స్పెసిఫికేషన్స్ తీసుకొని ప్రతి ఒక్క పార్ట్ని వాళ్ళు డిజైన్ చేసుకొని దీన్ని రూపొందించారు. ఈ ప్రాజెక్ట్ లో ఆటోమొబైల్ ఇంజనీరింగ్ విద్యార్థులు హేమంత్, ఆదిత్య, అభిషేక్, నందకృష్ణ, అభిరామ్, ఇబ్రహీం, గోవర్ధన్ రెడ్డి, అఖిల, అశోక్, ప్రశాంత్, జునైద్ అబ్బాస్ భాగస్వామ్యులయ్యారు. వీరిని పాలిటెక్నికల్ కళాశాలల సిబ్బంది, అధ్యాపకులు, ఇతర విద్యార్థులు అభినందిస్తున్నారు.